ప్రజా సమస్యలపై పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఏం చేసినప్పుడు మొత్తం వాళ్ళని కబ్జా చేసినప్పుడు ఆ రోజు నేను కూడా అదే ధర్నా చౌక్లో నేను మన ప్రజారాజ్యం పార్టీ తరఫున నేను కూడా ధర్నా చేయడం జరిగింది. నన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ధర్నా చౌక్ అనేది కొన్ని దశాబ్దాలుగా అది ప్రజల తాలూకు నిరసనని చెప్పడానికి అది ఒక గొప్ప వేదిక. అలాంటి దాన్ని ఈరోజు నేను చేయడం దానివల్ల ఏమైపోతుంటే వాళ్ళకి బాధలు చెప్పుకునేటానికి దూరం అయిపోయింది. ధర్నా చెప్పాలి, ధర్నాని వాళ్ళని ప్రదర్శించాలంటే ఏదైనా సరే శాంతియుతంగా ఒక ధర్నాన్ని చెప్పదలుచుకుంటే, శాంతియుతంగా ఒక ధర్నా నిర్వహించదలుచుకుంటే అలాంటి దాన్ని కాదని చెప్పి దూరంగా పెట్టడం ఇది ప్రజాస్వామ్యానికి సరైన పద్ధతి కాదని చెప్పి దానికి నేను జనసేన పార్టీ తరఫున తెలంగాణ ప్రజా సంఘాలకి, సిపిఎం పార్టీకి, సిపిఐ పార్టీకి, అలా మిగతా ప్రజా సంఘాలు గద్దరుగా నిర్వహిస్తున్న పార్టీలన్నిటికీ వాళ్ళు 15వ తారీఖున రేపు చేయబోతున్న రీక్లెయిమింగ్ ధర్నా చౌక్కి నేను జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతాను. అలాగే మా పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు దానికి మద్దతుగా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అంటే ఈ మధ్యన మేము అంటే నాకు ఇప్పుడు ఏదైనా సరే నేను వెళ్ళి మాట్లాడితే నేను వెళ్ళి ప్రత్యక్షంగా నిర్వహించాల్సి వస్తుంది. ఏదైనా సరే నేను పార్టీ కంప్లీట్ నిర్మాణం నేను పరిస్థితులు లేను కాబట్టి నేను దీన్ని వేదికగానే చేసుకుని ఎందుకు నేను ప్రత్యక్షంగా పాల్గొంటే అది శాంతి భద్రతల సమస్యలు వస్తాయి, కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి అందులో కొంచెం నేను ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. నేనేంటంటే కనీసం గిట్టుబాటు ధర కల్పించలేనప్పుడు వారిని అరెస్ట్ చేయడం మటుకు సరైన పద్ధతి కాదని చెప్పగలను. వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పు. దయచేసి వాళ్ళని రైతులను మటుకు అరెస్ట్ చేయకండి. వాళ్ళ బాధల్ని వాళ్ళు ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం కష్టపడి కనీసం మాకు గిట్టుబాటు ధర రావట్లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం మటుకు ఇది ఏ ప్రజలైతే ఆ పార్టీలను ఎన్నుకున్నారో డెఫినెట్గా అది వాళ్ళకి నెగిటివ్గా మీకు అది ఒక ప్రతిబంధకంగా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో అని చెప్పి అది మీకు గ్రహించాలని నేను మిగతా అధికారులు ఉన్న పెద్దలందరూ నేను మనస్ఫూర్తిగా వేడుకున్నాను. నేను దీనికి నేను పెద్ద ఆలోచించను, భయపడను. నేను ప్రతిదీ ఏది మాట్లాడినా చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడతాను. నేను మాట్లాడేది ఈ రోజున్న ఉత్తరాది దక్షిణాది అంటే నాకు ఇన్ఫాక్ట్ నేను ఒక తెలుగు సినిమాలో 2001లో 2000 ఖుషి అనే సినిమాలో నేను ఏ మేరా జహాన్ అని చెప్పి హిందీ పాట నేను పెట్టాను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హిందీ ఆర్ నార్త్ ఇండియా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గివ్ అస్ ఈక్వల్ ఆపర్చునిటీ. మాకు మీరు ఎంతైతే క్లెయిమ్ చేస్తున్నారో అంతే హక్కు మాకు కూడా ఇవ్వండి, కానీ ప్రాతినిధ్యం మీరే వహిస్తారు, మేము కాదు, మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా దయచేసి దక్షిణాది భారతీయులను చూడకండి చెప్పడం నా విధి విధానం తప్ప ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నార్త్ ఇండియా ఆర్ హిందీ. ఇన్ఫ్యాక్ట్ దాన్ని క్లెయిమ్ చేయాలని నేను నిజంగా నా గురించి సపోర్ట్ చేయాలని ఈరోజు కొత్తగా చెప్పక్కర్లేదు. నా సినిమాలో చూసిన ప్రతి ఒక్కరికి తెలిసి నేను హిందీకి ఎంత గౌరవం ఇస్తాననేది. కాకపోతే ఏంటంటే ఉత్తర భారత్ అనేది నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈరోజు నేను అందరూ మాట్లాడేది నేను డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుకునేది, ప్రైవేట్ కాన్వర్జేషన్స్లో మాట్లాడుకునేదే నేను బయట మాట్లాడుతాను. నాతోటి నేను కలిసి పనిచేసిన రాజకీయ ప్రతినిధులు కానీ గొప్పవాళ్ళు కానీ వీళ్ళందరూ ఈ ఉత్తరాది ప్రాబల్యం మాకు చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి నాతోనే స్వయంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వాళ్ళందరూ మర్చిపోయి వాళ్ళకి పురోగ మాట్లాడుతుండొచ్చు, అది వేరే విషయం. ఈ రోజున అలాంటి వాళ్ళు కేంద్ర మంత్రివర్గాల్లో ఉన్నారు. ఇది నేను స్వయంగా ఈ సమస్యను కావాలంటే నాకు స్వయంగా మోడీ గారు వచ్చి అడిగినా కానీ నేను ఇంతే మొహమాటం లేకుండా చెప్పగలను, ఇంతే నిర్భయంగా చెప్పగలను. తప్పు ఉందో కాదు. దేశ క్షేమం కోరుకునేవాడు, ఈ దేశం ఒకటిలాగా ఉండాలని కోరుకునేవాడు తప్పుని లేపి చూపాలి, లేదంటే తప్పు జరుగుద్ది. ఒక తెలుగు మాట్లాడే రెండు మాండలికాలు ఒకటే తెలుగు భాష 2 మాండలికాలు మాట్లాడే రాష్ట్రాలు విడిపోయినప్పుడు మీకు ఇలాంటి ఎందుకంటే ఇక్కడ తెలంగాణకి అన్యాయం జరిగింది, మన మాండలికాన్ని గౌరవించట్లేదు, మన సంస్కృతిని గౌరవించట్లేదు అన్న ఒక వాదన కదా ఈరోజు మనకి ఈ స్థితి తీసుకొచ్చినప్పుడు అలాంటిది ఉత్తరాదిని దక్షిణాదిని మీరు వేరు చేసి ప్రాతినిధ్యం సమంగా ఇవ్వనప్పుడు అది దేశ సమగ్రతకి భంగం కలిగించదా అనేది నేను చెప్పడానికి ఇది నాకు లోపల ఇది నేను ఆల్రెడీ ఒకసారి ప్రధాని మోదీ గారికి కూడా చెప్పాను. నేను ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు నేను అహ్మదాబాద్లో కలిసినప్పుడు నేను ఆయనకి ఇదే చెప్పాను.
ఇది మనకి సౌత్ ఇండియా నార్త్ ఇండియన్ డివిజన్ ఉంది సార్, మీరు ఖచ్చితంగా దీన్ని మీరు అడ్రస్ చేయాల్సిన ఇష్యూ అని చెప్పి నేను ఆ రోజే చెప్పాను. ఈ రోజు కూడా నేను అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. నేనైతే అలాగే ఇప్పుడు నేను ఇందాక ఆయన సింఘాల్ గారి గురించి మాట్లాడటానికి, మీరు ఒక ఉత్తరాది వ్యక్తిని మీరు ఇక్కడ శాస్త్రీయ ఇక్కడ సంబంధమైనవి అని తెలుసుకోకుండా మీరు పెట్టారు, ఇవన్నీ నేను మాట్లాడలేదు. కానీ ఒకవేళ పెట్టడం నాకు అభ్యంతరం లేదు. నేను అనేది ఏంటంటే అలాంటి పరిస్థితులనే అక్కడ కూడా పెట్టండి. ఇక్కడ నుంచి దక్షిణాది వారిని తీసుకెళ్ళి అక్కడ కీలకమైన పదవుల్లో కూడా ఇవ్వండి. నేను అదే కోరుకున్నాను, అంతేగాని ఇక్కడ పెట్టొద్దని చెప్పట్లా. మీరు ఇవ్వండి, అంతేగాని దీన్ని ఎయిదర్ బీజేపీ ఆర్ ఏ ఒక్కరో సరే దీన్ని వక్రీకరించాలి అని అనుకుంటే మటుకు అది మీరు చేసిన తప్పే తప్ప, అది మీరు అపోహ, మీ అపార్థం తప్ప. నన్ను మటుకు కించిత్తు మీరు నా మీద మరక జల్లలేరు, మచ్చ పెట్టలేరు అని మటుకు దయచేసి. అలాగే కాదు, అలా ఇప్పుడు కాదు, అశోక్ గజపతి రాజు గారికి నేను తెలియదాగా ఆయన నాకు బాగా తెలుసు. ఇప్పటికీ ధర్నా చౌక్ను సిటీ అవుట్స్కట్స్ లో పెట్టాలని మాత్రమే చెప్తున్నారు. అక్కడ ఉన్న స్థానిక ప్రజలు వాళ్ళకి సమస్య అవుతుంది, ప్రతిసారి కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంతమంది పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కూడా నిర్ణయం తీసుకోలేదు. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఇదే సమస్య ఈరోజు ప్రజలు కొత్తగా వచ్చి అక్కడ నివసించట్లేదు, చాలా దశాబ్దాల నుంచి చేస్తాం. ఈరోజు తెలంగాణ ఉద్యమం అంతా దానికి అది అక్కడే మన గుండె అక్కడే ఉంది. అలాంటిది ఈరోజు దాన్ని ఎలా తీసేస్తాం? ఈరోజు తెలంగాణ వచ్చింది అంటేనే దాని ధర్నా చౌక్ ఉండటం వల్ల. అలాంటి ధర్నా చౌక్ని తీసేయడం తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ మనం తెచ్చుకున్న దానికి ఆవిర్భావానికి దానికి అది సరైన విధానం కాదు నేను అనుకుంటున్నాను. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఆర్ ప్రో ఎనీ పార్టీ అండి, ఐఎమ్ ప్రో పీపుల్. నేను ప్రజల పక్షం చెప్తాను, ఏ పార్టీ ఈ రోజున గ్రూప్ టూ సంబంధించిన వాళ్ళు వచ్చారు, అలాగే మనకి ఈరోజు బీటెక్ విద్యార్థులు వచ్చారు, మొన్న చేనేత వాళ్ళు వచ్చేది. నేనేమంటానంటే, ప్రజా సమస్యల్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి నాకు వ్యక్తిగత లాభం లేకుండా సమస్యల్ని యథాతథంగా ఎలా చూపించాలో, ఎలా ప్రజెంట్ చేయాలో ప్రజలకు అలా చేస్తున్నాను తప్ప దీంట్లో నాకు వ్యక్తిగతంగా ఒక పార్టీ ఎనీ పొలిటికల్ పార్టీ చేయాల్సిన పని నేను చేస్తున్నాను. కానీ వాళ్ళు చేయట్లేదేమో కానీ నేను మర్చిపోలేదు, నేను స్టార్ట్ అలాగే ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి ఆ కారు మీదే అని చెప్పి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అది ఎంతవరకు వాస్తవం? సార్, ఇది ఒకరి చావుకు సంబంధించింది. అలాంటి కారు నాకు ఉండేది, కానీ అది నాది కాదు. నేను అది ఎప్పుడు, ఎందుకంటే నేను దాన్ని ఇన్స్టాల్మెంట్లు కట్టలేక ప్రతి మంత్ అమ్మేసాను. అందుకని కాకపోతే అది నాకు పొద్దునే నాకు ఎవరో ఫోటోగ్రాఫ్ చూపించారు. అది నెక్స్ట్ మోడల్ అండి, దాని తర్వాత వచ్చిన మోడల్. మీరేదో అడుగుతున్నారు. నేతలందరూ కూడా మీతో సంప్రదింపులు జరుపుతున్నారు. సీతారాం యేచూరి కూడా కామెంట్ చేశాడు, జనసేనకు సంబంధించి చూస్తే భవిష్యత్తులో ఏదైనా చెప్పలేము, మా రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తామని. ఇప్పుడు మీకున్నటువంటి సఖ్యత భవిష్యత్తులో పొత్తులకు దారితీసేటటువంటి అవకాశం ఉందా? అంటే నేనేంటంటే ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద ఎవరైతే ఒకే లైన్ ఆఫ్ థింకింగ్ లో ఉంటారో నేను వాళ్ళతో ఏ పార్టీతో పనిచేయడానికి, నేను ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ ప్రజల పక్షం వహించి ఏ పార్టీతో ఆ రోజు పరిస్థితులను బట్టి నేను చేస్తాను. జై హింద్. అంటే నేను ఏమి మద్దతు ఇచ్చినా కానీ నాకు ఇక్కడ శాసనసభ్యులు కానీ పార్టీ. జై హింద్. For more updates, please subscribe 99 TV Telugu.